వస్తూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. సో, అది కళ్యాణ్ గారి సినిమా కాబట్టి డెఫినెట్‌గా ఇంకా పెరుగుతూ ఉంటాయి. బట్ ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం నేను చెప్పుకోవచ్చు ఇప్పుడు. నా కో స్టార్, నా కో నటుడు అని మా గురువుగారని. ఆ అదృష్టం ఎవరికి రాదు. నాకొచ్చింది. సో, నాకు ఆ జీవితాంతం ఒక మెమరీ ఇది. చిన్నమావయ్య గురువుగా ఎలా మారారు? ఆయన చిన్నప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూ వచ్చారండి. ఆయనే కాదు, మా ముగ్గురు మావయ్యలు నన్ను గైడ్ చేస్తూ వచ్చారు. నేను ఏ పుస్తకాలు చదవాలన్నా కానీ నేను నా బాబాయ్ దగ్గరికి వెళ్ళేవాడిని. నేను ఏ స్పోర్ట్స్ ఆడాలన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన చెప్పేవారు, ఇక్కడ ఈ పర్టికులర్ క్లబ్లో ఇది టెన్నిస్ బాగా నేర్పిస్తారు, ఈ పర్టికులర్ ప్లేస్లో స్విమ్మింగ్ బాగుంటుంది. సో నాకు తెలియకుండా ఆయన గైడెన్స్ ఉండేది చిన్నప్పుడు నా బాబాయ్. నాతో చదువు దగ్గరికి వచ్చేసరికి మా పెద్దమావయ్య దగ్గరికి వచ్చేసరికి ఎలాగ ఏంటి అని చెప్పేసి చదువు విషయంలో నేను ఫుల్ గైడెన్స్ ఆయన దగ్గర తీసుకున్నాను. తెలియకుండా నేను ఎంబీఏ చేసేంత వరకు నన్ను గైడ్ చేస్తూ ఉన్నారు. ఎంబీఏ తర్వాత ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నానో నన్ను కళ్యాణ్ గారు మొత్తం గైడెన్స్, ఏం చేయాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, మొత్తం అంతా ఆయన జాగ్రత్తగా పక్క నుండి చూశారు. మీ చిన్నప్పటి నుంచి నేను చూస్తాను, పెద్దమావయ్య గారితో రెండో మావయ్యతోటి ఉన్నంత కంఫర్టబుల్గా, అంటే వాళ్ళతో ఎక్కువ చనువు లేకపోయినా చిన్నమావయ్యతో మీ బాండింగ్ అసలు ఎలా ఏర్పడింది? అంటే అది చిన్నప్పటి నుంచి అండి. బేసిక్లీ ఏమైపోయిందంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కానీ బయటికి వెళ్తుంటే మా అందరు పిల్లల్ని కళ్ళ మీద పెట్టారు. నన్ను కానివ్వండి, అంటే చూసుకుని నేను కానీ కాపలా కాదు, ఐ వుడ్ సే మోర్ అబౌట్ టేకింగ్ కేర్. నేను కానీ, వరుణ్ కానీ, చరణ్ కానీ, మా అక్కలు కానీ అందరూ కళ్యాణ్ దగ్గర పెరిగారు. సో తెలియకుండా ఒక చిన్న ఈజ్ ఉంది. సో పైగా ఆయనతో ఏవైనా షేర్ చేసుకోవచ్చు. ఒక చిన్న యంగ్ పర్సన్ మేమందరం మాకు ఫ్రీడమ్ ఉంది. సో ఆ ఫ్రీడమ్లో ఉండడం వల్ల మాకు చాలా వరకు అన్ని విషయాలు చెప్పుకునేవాళ్ళం. సో ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి అది. బ్రో ఈ టైటిల్ ఎలా పుట్టింది? ఈ సినిమాకి బ్రో అని అంటే ఏం లేదండి, నేను కళ్యాణ్ గారు ఇద్దరం సంబోధించుకుంటాం. నేను ఆయన్ని బ్రో అని పిలుస్తాను, ఆయన వచ్చేసి నన్ను బ్రో అని పిలుస్తారు. సో తెలియకుండా బ్రో అనేది చాలా వరకు డైలాగ్స్లో వచ్చేస్తుంది. సో అందుకని ఆ టైటిల్ పెట్టాను. అంటే ఇప్పుడు టీజర్లో షార్ట్ ఉంటుంది, నేను చిన్నపిల్లని బ్రో. సో ఆ బ్రో అనే పదం అలా మొత్తం సినిమా అంతా కంటిన్యూ అవుతుంది. ఇది టైటిల్గా పెడితే బాగుంటుందని చెప్పింది ఎవరు? అది ఐ థింక్ కళ్యాణ్ గారు అండి. కళ్యాణ్ గారు, త్రికం గారు వాళ్ళిద్దరు ఎవరో ఒకరు చెప్పారు. ఓకే. అంటే మీరు రియల్గా రామ్ చరణ్తో కానీ, బన్నీతో కానీ, వరుణ్ తేజ్తో కానీ, వైష్ణవ్ తేజ్తో కానీ వీళ్ళలో ఎవరిని మీరు బ్రో అని పిలుస్తూ ఉంటారు? అంటే బ్రో అని దగ్గరగా సంబంధం ఉందంటే? నాకు రియల్ లైఫ్ బ్రో అంటే వైష్ణవ్. వాడు కాకుండా నేను బాగా క్లోజ్గా ఉండేది కజిన్స్లో వరుణ్ నాకు బాగా క్లోజ్. నాకంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాం కాబట్టి వాడు తెలియకుండా ఇద్దరికి మోర్ క్లోజ్. నాకు ఏమన్నా కానీ వాడు చెప్పుకోవడం, వాడికి ఏమన్నా కానీ నాకు చెప్పుకోవడం, షేర్ చేసుకుంటూ ఉంటాం. సో తెలియకుండా మా ఇద్దరికి బ్రో. అది కాకుండా వైష్ణవ్ గారితో నేను మొత్తం అంతా హ్యాపీగా షేర్ చేసుకుంటాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కళ్యాణ్ గారు స్పెషల్గా మీకు ఆ మెడలోది ఇస్తూ పండగ చేసుకో అన్నారు. అంటే అదేమన్నా ముందే మీరు అడిగారా, లేదంటే ఆయన ఇవ్వటానికి ఆ పర్టికులర్ రీజన్ దాన్ని అనుకున్నది ఏంటి? సార్ ప్రతి సినిమాలో నాకు గుర్తంటూ ఉంటుందండి, నేను తీసుకుంటా. ఆ ప్రొడక్షన్ ఆఫీస్లో, ప్రొడక్షన్ కంపెనీలో మాట్లాడి గుర్తుగా నేను తీసుకుంటాను. ఏదో చిన్న వస్తువు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరూపాక్ష సినిమాలో గ్రీన్ కలర్ సొక్క, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షూస్, అది గుర్తుగా తీసుకున్నాను. దాంతోపాటు పెండెంట్. ఓకే. నా సినిమాలో ఫస్ట్ సినిమాలో ఆరిన పెండెంట్తో ఒక ఇది ఉంటుంది, అది తీసుకున్నాను. సో ప్రతి సినిమాలో ఒక చిన్న ఇది తీసుకోవడం నాకు అలవాటు. సో అలాగా కళ్యాణ్ అడిగి, మీరు మెడలో వేసుకున్న మెడాలియన్స్ 3 నాకు గిఫ్ట్గా ఇవ్వండి, నేను తీసుకుంటాను, నాకు గుర్తుగా ఉంటుంది, మీ సినిమాలో చేసేది అది గుర్తే, అది కాకుండా ఇది ఒకటి నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అని అడిగితే అప్పుడు ఇచ్చారు. అంత అభిమానుల మధ్యలో అది మీరు తీసుకున్నప్పుడు మీరు పొందాను అసలు అది అంటే నా అదృష్టం అండి. అంటే వాళ్ళు ఎంతోమంది ఊహల్లో వాళ్ళకి ఉంటుంది, ఆయనతో పక్కనే ఉండి ఆయనతో కొద్దిగా షేర్ చేసుకోవాలి, ఆయనతో కొద్దిగా ఆయన టైం కొద్దిగా వాళ్ళతో ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, నేను కూడా అంతే అండి. నాకు అదృష్టం దొరికింది. నాకు అదృష్టం ఉంది కాబట్టి నేను ఆయనతో పక్కనే, స్టేజ్ మీద నేను పక్కనే ఉన్నా. సో అది మామూలు విషయం కాదు. చరణ్కి కానీ, వరుణ్ తేజ్కి కానీ, వైష్ణవ్ తేజ్కి కానీ ఎవరికి దొరకని అదృష్టం సినిమా మీరు ఫస్ట్ టైం చేసేయటం.
సో అప్పుడు వాళ్ళ అన్న ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంటే వరుణ్ గారు కానీ, వైష్ణవ్ కానీ, చరణ్ కానీ అందరూ, అరే నీకు అదృష్టం రా, నిజంగా నీకు లక్ బాగా కలిసి వచ్చింది, అవన్నీ పక్క పెడితే నీ హార్డ్ వర్క్, నీ డెడికేషన్, మీ గురువుగారితో పాటు నువ్వు సినిమా చేసే అదృష్టం నీకు దొరికింది, అది అందరికీ రాదు, నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలి, ఆయన పెట్టిన పెట్టుబడి తప్పు కాదు అని చెప్పి నీకు ప్రూవ్ చేసే ఛాన్స్ వచ్చింది, దానికోసం అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అది పక్కన పెడితే కళ్యాణ్ గారితో ఉన్న బాండింగ్కి చరణ్ కానీ, వరుణ్ కానీ, వైష్ణవ్ కానీ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, అందరూ చాలా హ్యాపీ. అసలు ఈ సినిమా మీకు రావడానికి ప్రధాన కారణం రిపబ్లిక్ అనే సినిమా త్రివిక్రమ్ గారు చూడబట్టి, దాంట్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేయబట్టి, సో ఆ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి ఈలోపు మీరు యాక్సిడెంట్గా కొంచెం సిక్ అయితే అప్పుడు ఇది పుట్టింది. సో త్రివిక్రమ్ గారు చూసిన తర్వాత మీకు తర్వాత ఎలాగా చెప్పాలనుకున్నారు, బయటకు వచ్చిందో చెప్పుంటారు, అప్పుడు ఏం చెప్పారు త్రివిక్రమ్ గారు ఒకటే చెప్పండి, తేజు ఆ సినిమాలో నీ పర్ఫార్మెన్స్ నచ్చి ఈ క్యారెక్టర్ నువ్వు బాగా చేస్తావు, ఇంకా బాగా యాడ్ చేస్తావు దానికి అని చెప్పేసి తీసుకున్నావు, నీలాంటి నువ్వు ఆ సినిమా లాంటి పర్ఫార్మెన్స్ నువ్వు ఈ సినిమాకి వద్దు, దీనిలో కొత్త పర్ఫార్మెన్స్ కావాలి, దానికి నువ్వంటూ కొన్ని యాడ్ చేయి, నీకు ఎలాగైతే నువ్వు అనుకుంటున్నావో దాని ప్రకారంగా నువ్వు యాడ్ చేయి, సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు యాడ్ చేయి. సో ఆయన ప్రాపర్గా నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, సో దాని తగ్గట్టు నేను ముందుకెళ్ళాను. అంతేగాని నాకు ఒక అదృష్టం ఏంటంటే త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ నేను చెప్పడం, అసలు అందరికీ అది పైగా నా ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరీర్లో రావడం నాకు నిజంగా నా లక్ అది. సో వచ్చింది అండ్ చేశాను. 72 రోజులు కాల్ షీట్ తీసుకుని కళ్యాణ్ బాబుతో చేయాల్సిన సినిమాని ఆయన 21 రోజులు తీసి చేయడం వల్ల ఎక్కువ ప్రెషర్గా, ఎక్కువ భయంగా ఫీల్ అయ్యి అసలు లేదు సార్. అది బేసిక్లీ మన సినిమా చేసే తీరు మొత్తం మారిపోయిందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.